నేటి పోటీ ప్రపంచంలో సక్సెస్ సాధించాలనుకునే యువతకు అలాగే పారిశ్రామికవేత్తలకు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక అద్భుతమైన సక్సెస్ మంత్రాన్ని అందించారు. జీవితంలో విజయానికి హార్డ్ వర్క్ అనే దానికి ఏది ప్రత్యామ్నాయం కాదని, అయితే అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ వర్క్ చేయడం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనితీరును, వారి నిరంతర శ్రమను చూసే తాము ఈ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నామని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు నూతన పరిశ్రమల స్థాపన లక్ష్యంగా అడుగులు వేస్తున్న మంత్రి లోకేష్ తన పనితీరు వెనుక ఉన్న స్ఫూర్తిని పంచుకున్నారు. నిరంతరం దేశం కోసం శ్రమించే ప్రధాని మోడీ హార్డ్ వర్క్, సాంకేతికతను, భవిష్యత్ విజన్ను అందిపుచ్చుకుని పాలన సాగించే చంద్రబాబు స్మార్ట్ వర్క్, ఈ రెండింటి కలయికి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుందన్నారు. కేవలం రాత్రింబవళ్లు కష్టపడమే కాకుండా ఫలితం వేగంగా వచ్చేలా ఆధునిక సాంకేతికతను జోడించి స్మార్ట్గా ఆలోచించడం ద్వారానే మెరుగైన ఫలితాలు వస్తాయని యువతకు దిశానిర్దేశం చేశారు. తాము కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతూ ఏపీని పారిశ్రామికంగా నెంబర్ 1గా నిలిపేందుకు శ్రమిస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా దేశ, రాష్ట్ర అగ్రనేతల పనితీరును ఉదహరిస్తూ లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పార్టీ కేడర్లోనూ ఇటు ఐటీ రంగ యువతలోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ విధానాన్ని అవలంబిస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నది ఆయన సందేశం. I'll share my opinion. It's my personal opinion is that there is no substitution to hard work. That's my opinion, right? Yes, I agree we have to work smart, no second thoughts, but we have to work hard. ప్రధాన మంత్రి గారు పడుకోకుండా ప్లేన్ లో తిరుగుతా దేశం మొత్తం ఆయన నడిపించగలుగుతున్నప్పుడు ఆ 70 సంవత్సరాల వయసు, ఇంకో పక్కన బాబు గారు రోజు 18 గంటలు కష్టపడి ఆయన పడుకోకుండా మమ్మల్ని పడుకోనియరు. ఆయన అలాంటిది ఆయన చూసి మేము అందరం we work hard. So, if you look at Krishna and all this delegation, almost 18 hours every day, morning నుంచి రాత్రి వరకు no break. నేను నవ్వుతాను, స్కెడ్యూల్ లో లంచ్ కూడా తీస్తారు తెలుసా. మామూలు జనరల్ గా స్కెడ్యూల్ లంచ్ అని పెడతారు, జనరల్ లంచ్ కూడా చేయను, లంచ్ తీసేస్తాను నేను. అరే బాబు వాట్సాప్ బ్రేక్ పెట్టంటారు నేను, బికాస్ అందరికి అలవాటు చేశాను, నాకు వాట్సాప్ పెడితే ఐ కెన్ రిజాల్వ్ అని అలవాటు చేశాను. సో వాట్సాప్ బ్రేక్ పెట్టండి, బయో బ్రేక్ కూడా టైం అయిపోతే ఎట్లా అని నవ్వుతాను. దట్ అ పార్ట్ నేను ఐ అగ్రీ విత్ యూ. డెఫినెట్లీ the embassy is doing their bit. They are also working hard. They're trying to connect. As a state, we'll also create a mechanism. రాష్ట్రం పరంగా కూడా ఏంటంటే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా సెషన్స్ టైం టు టైం ఏర్పాటు చేసి ఎక్స్పోజర్ చేస్తే డెఫినెట్లీ బాగుంటుంది. ఐ అగ్రీ విత్ యూ. ఆ మెకానిజం ఎలా చేయాలో ఐ డిస్కస్ ఇట్ విత్ మై ఎంఎస్ఎంఈ మినిస్టర్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్.